నకిలీ డిగ్రీల తమ్మినేని అవినీతిలో గొప్ప జ్ఞాని. ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే గుడి లాంటిది. వందల మంది ప్రజాప్రతినిధులు ఉండే ఆ సభను నడిపించే స్పీకర్ పదవిలో అయ్యదేవర కాళేశ్వరరావు మొదలు ఎంతో మంది విఘ్నులను చూశారు తెలుగు ప్రజలు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పదవిలో కూర్చున్న తమ్మినేని సీతారాంను చూసి ప్రజలు నిరాశకు గురయ్యారు. బయట సంగతి ఎలా ఉన్నా కనీసం సభలో అయినా రాజ్యాంగ విలువలను గౌరవించని వ్యక్తి తమ్మినేని. బూతులు మాట్లాడే స్పీకర్ని, నేను వైసీపీ కార్యకర్తని అని బహిరంగంగా చెప్పుకున్న స్పీకర్ని, జగన్ రెడ్డి ప్రాపకం కోసం ఏ పాపానికైనా ఒడిగట్టే స్పీకర్ని చరిత్రలో మొదటిసారి చూశారు జనం. సరే, స్పీకర్గా ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో సభలో చూస్తూనే ఉన్నారు జనం. ఇప్పుడు మనం తమ్మినేని సీతారాం అవినీతి లీలల గురించి, ప్రజలకు తెలియని నిజాలు మాట్లాడుకుందాం. తమ్మినేని అవినీతి గురించి ఆముదాల వలసలో కథలు కథలుగా చెప్పుకుంటారు ప్రజలు. తమ్మినేని సీతారాం దగ్గర అజయ్ అనే వ్యక్తి ఉంటాడు. ఆముదాల వలసలో వసూళ్ల దందా నుండి ఇసుక దోపిడీ సంపాదన మొత్తం ఇతని చేతుల మీదుగానే జరుగుతుంది. ప్రభుత్వం ఇసుక అమ్మకాలు నిర్వహించే సమయంలో ప్రత్యేకంగా ఓ మిషన్ సిద్ధం చేసి ఆన్లైన్ బిల్లుల మాదిరి బిల్లులు వచ్చేలా ప్రత్యేక పరికరం తయారు చేశారంటే తమ్మినేని అక్రమ ఇసుక వ్యాపారం ఏ రేంజ్లో సాగుతుందో చెప్పొచ్చు. ఆముదాల వలసలో 12 ర్యాంపులు, పురుషోత్తమపురంలో 2 ర్యాంపులు, పెద్ద శవలపురంలో, చెవుకులపేట, సింగూరు, అక్కవరం, దూసి ప్రాంతాల్లో ఉన్న ఇసుక ర్యాంపులన్నీ తమ్మినేని దోపిడీకి గురవుతున్నాయి. రోజుకు 1500 లారీల ఇసుకను విశాఖపట్నంకు తరలిస్తున్నారు. నాగావళి ప్రాంతంలో తమ్మినేని ఇసుక దోపిడీకి భూగర్భ జలాలు పడిపోయి రైతులు రోడ్డున పడ్డారు. తమ్మినేని మైనింగ్ దోపిడీ ఆ రేంజ్లో ఉంటుంది. ఇక తమ్మినేని కొడుకు చిరంజీవి నాగ్ అయితే సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, మైనింగ్ అన్నీ చూసుకుంటాడు. తండ్రిలాగే ఇతనికి కూడా రాజ్యాంగ విలువలు లేవు. పదవి మాత్రమే మీది, పవర్ మాది అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను బహిరంగంగా బెదిరించిన రౌడీ ఈ చిరంజీవి నాగ్. ఇవాళ నేను చెప్తున్నా ఓపెన్ గా, పదవి మాత్రమే మీది, పవర్ మాది, అది గుర్తుపెట్టుకోండి. బెల్లుకోలు రెవెన్యూ గ్రామం నందిగాంలో 10 హెక్టార్ల గ్రానైట్ భూమిని రాత్రి పగలు తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. చింతామణి రెవెన్యూ గ్రామం టెక్కలిలో 21 ఎకరాలు కబ్జా చేశాడు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ల ఆస్తులు లాక్కోవడంలో మనోడు దిట్ట. హరిశ్చంద్ర జంతాయత్ కుటుంబం 80 ఎకరాల భూమిని గిరిజనులకు ఇచ్చింది. అయితే వారి కోడలు సరోజినీ జంతాయత్ను అడ్డం పెట్టుకుని గిరిజన భూములను వెనక్కి లాక్కోవడమే కాకుండా ఆ కుటుంబానికి 20 ఎకరాలు పడేసి మిగతా 60 ఎకరాలు లాక్కున్న కాలనాగు ఈ చిరంజీవి నాగ్. తమ్మినేని భార్య వాణిశ్రీ కూడా తీసుకోలేదండోయ్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకొని 20 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక నియోజకవర్గంలో ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వాలంటే దానికి ఓ రేటు పెట్టారు. అధికారుల నుండి, షాపుల నుండి వసూలు చేసే పనిని తమ్మినేని దూరపు బంధువు శ్రీరామమూర్తి చూసుకుంటాడు. ఎమ్మెల్యేతో పని కావాలంటే చనపల లక్ష్మీ నరసింహాన్ని కలిసి అక్కడ రేటును బట్టి సమర్పించుకోవాల్సిందే. ఆముదాల వలసలో 8 ఎకరాలు, బూర్జాలో 21 ఎకరాలు, తొగరంలో 41 ఎకరాలు బినామీ పేర్లతో తమ్మినేని కుటుంబం చేజిక్కించుకుంది. వీరి భూదాహానికి వందల మంది రోడ్డున పడ్డారు. పేదల భూములు, గిరిజనుల భూములతో పాటు చేపల చెరువులు, కొండలు కూడా ఆక్రమించేశారు. వాటిలో తోటలు వేసి దర్జాగా అనుభవిస్తున్నారు. తమ్మినేని సీతారాం అవినీతి సంపాదనకు నిదర్శనంగా శ్రీకాకుళం న్యూ కాలనీలో 10 కోట్ల రూపాయలు విలువ చేసే 1000 చదరపు గజాల స్థలం, విశాఖ బీచ్ రోడ్లో 15 కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా, ఆనందపురంలో 400 కోట్ల రూపాయలు విలువ చేసే 60 ఎకరాల భూమి, న్యూజివీడులో 80 ఎకరాలు, ఆముదాల వలసలో 180 ఎకరాలు ఉన్నాయి. ఇకపోతే ఇంటర్లోనే చదువుకు పంగనామం పెట్టిన తమ్మినేని సీతారాంకు తన పేరు పక్కన లా డిగ్రీ తగిలించుకోవాలనే కోరిక పుట్టింది. అంతే, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మా గాంధీ లా కాలేజీ నుండి లా డిగ్రీ సంపాదించారు. అవినీతి ఒక్కటే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తమ్మినేని సీతారాం విలువలు లేని మనిషి. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా కుటుంబ సభ్యులు కూడా చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి మళ్లీ అధికారం ఇస్తే తమ్మినేని సీతారాం వంటి అవినీతి పరులను మనం నెత్తిన ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రజలారా, ముందు జగన్ రెడ్డిని గద్దె దింపితే ఇలాంటి ద్రోహులను మనం దూరం పెట్టొచ్చు.
అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అయ్యింది. ఏ రోజు కూడా ప్రజల ఆరోగ్యం గురించి వీళ్ళు పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు ఈ యొక్క ఆరోగ్యం గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు ట్వీట్లు చేసినా కూడా నిమ్మకి నీరెత్తినట్టే ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం స్పందించలేదు. దాని పర్యవసానం ఈ 10 నెలల కాలంలోనే 24,500 మంది మలేరియా బారిన పడి చనిపోయారు. 4,300 మంది డెంగీ ఫీవర్తో చనిపోయారు. డెంగీ ఫీవర్తో పెళ్లి కూతుళ్ళు చనిపోయారు. భార్య చనిపోయింది డెంగీ ఫీవర్తో అని చెప్పి ఉన్న ఒక్క కూతుర్ని చంపి అతను కూడా ఆ వైసీపీ గుర్తైన ఫ్యాన్కే ఊరేసుకొని చనిపోయినారు. ఇడుపులపాయలో IIIT వాళ్ళు 300 మంది ఈ డెంగీ బారిన పడితే కూడా ఆ రోజు స్పందన లేదు. దోమలు కుడుతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు, అనేక రకాల జ్వరాలు వస్తున్నాయి అని ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసినా కూడా స్పందించలేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి. కరోనా మీద ఏమాత్రం కూడా స్పందన లేదు. స్వయంగా జాతీయ విపత్తు అని చెప్పి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినా కూడా వీళ్ళల్లో చలనం లేదు. 18 రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, మార్కెట్లు కానీ, క్లబ్బులు కానీ, గుడులు కానీ, బళ్ళు కానీ అన్నీ కూడా మూసేయడానికి నిర్ణయం తీసుకుంటే ఈరోజు వైసీపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు బయటకు వచ్చి ఏం ప్రెస్ మీట్ పెడతారండి? ఎలక్షన్ కమిషన్ మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏదో మా కోసం పనిచేసింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి బాధ్యత లేదా? ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి వాళ్ళు ఏం చెప్పాలి? ఇన్ని రోజులు స్కూల్స్ మూసేస్తున్నాము, బడులు మూసేస్తున్నాము, యూనివర్సిటీలను మూసేస్తున్నాము, ఎవరు బయటికి రాకండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, కరోనా నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలో వాటి గురించి డూస్ డునాట్స్ గురించి చెప్పాల్సింది పోయి నిస్సిగ్గుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వంత పాడటం కోసం ప్రెస్ మీట్లు చెప్పడానికి మీరు వచ్చారు అని అంటే మీరు అసలు మంత్రులుగా అర్హులేనా మీరు మంత్రులుగా? ఇంకొక పక్క స్పీకర్ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే స్పీకర్ గారు, ఇదే తమ్మినేని సీతారాం గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అన్ని రెడ్లకి ఇస్తే మేమేమవ్వాలి, రెడ్లు మయం చేసేశారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎన్టీఆర్ భవన్లో కూర్చొని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు పచ్చి బూతులు తిడుతూ ఈరోజు మళ్ళీ సామాజిక వర్గాల గురించి మాట్లాడుతూ ఏదో కమ్మ సామాజిక వర్గం అని, కమ్మ వైరస్ అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటి పాట పాడతారు. ఆ రోజు మీరు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి రెడ్లను గురించి టార్గెట్ చేసి మాట్లాడారు. ఈరోజు వైసీపీ వాళ్ళందరూ రెడ్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, కమ్మవారికి ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు కమ్మ వైరస్ అని పేరు పెట్టారు. కానీ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఈ స్పీకర్ గారు వైసీపీకి సంబంధించిన వ్యక్తులుగా చూడటానికి వీలు లేదు. మీ గూడు అసెంబ్లీ 29,000 మంది రైతులు మీకు అసెంబ్లీ అనే పేరు పెట్టి మీకు ఒక గూడుని ఇచ్చారు. ఆ గూడు పక్షిలాగా మీరు మాట్లాడలే తప్ప వైసీపీ కార్యకర్తలాగా మీరు మాట్లాడుతున్నారు అని అంటే మీరు స్పీకర్ స్థానానికి
తగులో లేదా అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఈ రకంగా మాట్లాడటం, బూతులు తిట్టడం స్పీకర్ గారికి అసలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. వారి ప్రవర్తన తీరు, వాళ్ళ భాష తీరు అన్నీ కూడా. ఇకపోతే పోలీసుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసిస్తూ ఉన్నారు, మా పోలీసులు అని. దేనికి మీరు పోలీసులను పొగుడుతున్నారండి? మీడియా మిత్రులందరినీ, జర్నలిస్టులందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నిరాధారంగా వాళ్ళని ఏడిపించినందుకు మీరు పోలీసులను పొగుడుతున్నారా? ఒక మహిళ నామినేషన్లు కాపాడుకోవటానికి రవిక లోపల నామినేషన్లు పెట్టుకొని ముందుకెళ్తా ఉంటే ఆ రవికలో చేతులు పెట్టి ఆ నామినేషన్ పత్రాలు తీసేసే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేస్తే ఇంతవరకు కూడా స్పందించలేదు పోలీసులు. దానికి మీరు పొగుడుతున్నారా? వైసీపీ నామినేషన్లు వేయకుండా చూడమని పోలీసులకి ఆర్డర్స్ ఇస్తే, ఓరల్గా ఆర్డర్స్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తెలుగుదేశం వాళ్ళని ఎవ్వరిని నామినేషన్లు వేయనీయకుండా బెదిరించినందుకు మీరు ఈరోజు పోలీసులను పొగుడుతున్నారా? బుద్ధా వెంకన్న గారిని, బోండా ఉమ్మన్నని, వీళ్ళిద్దరిని మాచర్లలో పోలీసులే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని హత్యా ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేసినందుకు మీరు పోలీసులను పొగుడుతున్నారా? చెప్పండి, దేనికి పొగుడుతున్నారు? ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎప్పుడూ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ని చివాట్లు పెట్టడం. డీజీపీ స్థాయిలో ఈరోజు హైకోర్టులో పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూర్చోపెట్టి స్టాండప్ పొజిషన్లో పెట్టి ఈరోజు ఆయన చేతే సారీ చెప్పారు. సారీ చెప్పిన పరిస్థితికి మీరు తీసుకొచ్చినందుకు ఈరోజు పోలీసులను మీరు ప్రశంసిస్తున్నారా? దేనికి ప్రశంసిస్తున్నారండి? తలలు పగలగొడుతుంటే మెదలకుండా ఊరుకున్నందుకు పోలీసులను మీరు ప్రశంసిస్తున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు? గిరిజన మహిళలు మైనారిటీ మహిళలాగా వేషం వేసుకొని నామినేషన్లు వేసే పరిస్థితికి పోలీసులు తీసుకొస్తే అలాంటి పోలీసులను మీరు పొగుడుతున్నారు అని అంటే ఇది ఇండియన్ పోలీస్ సర్వీసా లేదా జగన్ పోలీస్ సర్వీసా? ఐపీఎస్ఆ, జేపీఎస్ఆ? ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పొద్దున్న నేను మార్నింగ్ వాక్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు ప్రజలు, ఇంతవరకు స్కూల్స్ క్లోజ్ చేయమని వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పకపోయినా సరే మేము క్లోజ్ చేసేస్తాము. ఈ గవర్నమెంట్ ఏమి పట్టనట్టుంది, ప్రజల ఆరోగ్యంతో ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. ఎవరు గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా మేము మాత్రం స్కూల్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తాము అని చెప్పి మార్నింగ్ వాక్లో విద్యా సంస్థల ప్రతినిధులు నాతో మాట్లాడిన విషయాలు. అంటే ఈ గవర్నమెంట్ లేదు అని చెప్పి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మీరు మాత్రం రంగులు తీయం, వేసిన రంగులు తీయం, గవర్నమెంట్ ఆస్తులకి ఏదైతే రంగులు వేసామో అవి తీయం, దానికి మేము అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం, లేదా ఎవరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, మేము మాత్రం ఎలక్షన్స్ కండక్ట్ చేసేస్తాం, దానికి సంబంధించి ఎంత బురద పుయ్యాలో అంత బురద పూసేస్తాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడటం ఏంటండి? అన్ని కులాలు ఓట్లేస్తేనే కదా మీకు 151 సీట్లు వచ్చాయి. ఆ విషయం మర్చిపోయి మీరు కులాల గురించి మాట్లాడతారా? ఇదేనా మీ పరివర్తన? గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా పరిపాలించాలి అంటే పబ్జీ గేమ్స్ ఆడుకోవటం కాదండి, వీడియో గేమ్లు ఆడుకోవటం కాదు. ప్రజల మనోభావాలు తెలుసుకోవాలా, ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతుందో ఆలోచించాలి. కరోనా వైరస్ గురించి
డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనే ఉన్నారు, ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా అందరూ అట్లాగా ప్రెస్ ముందు మీడియా ముందుకొచ్చి అలాగా మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి? అన్నిటికన్నా దారుణం, వరదలు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా ఈ ముఖ్యమంత్రి. ఇసుక కొరత గురించి 40 మంది చనిపోతే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలా. 2,000 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు రాక రైతులు రోడ్డు మీదకి వచ్చేసి హలో లక్ష్మణ అంటుంటే కూడా ప్రెస్ మీట్ పెట్టలా. జ్వరాలతో చనిపోతుంటే ప్రెస్ మీట్లు పెట్టలా. రైతులు ఇక్కడ రాజధాని రైతులు మీద 2,500 కేసులు పెట్టి పోలీసులు ఇష్టాసారం బిహేవ్ చేస్తే కూడా దాని మీద కూడా స్పందించని మీరు ఈరోజు మీరు ఎలక్షన్ కమిషన్ గురించి దుర్భాషలు ఆడుతున్నారు అని అంటే అసలు మీకు రాజ్యాంగం పట్ల ఏ మాత్రం కూడా గౌరవం లేదు అని తేలిపోయింది. ఇలాంటి గౌరవం లేని వ్యక్తి, రాజ్యాంగం పట్ల ఇలాంటి గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదు. ఆ మాట ప్రజలే చెప్తున్నారు. మీరు తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోండి. దీనికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధికి కానీ ఆరోగ్యం కానీ తక్షణ పరిష్కారం ఏంటి అనంటే ఈ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఈ గవర్నమెంట్ని రద్దు చేయాలి. అదే దీనికి శాశ్వత పరిష్కారం అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.